Hello everybody, my name is Chaitanya. I'm the Vice President of Greenridge Group. This company was started in 2016 and we are mostly into large scale township and plotting land development projects. మేము దీని ముందు ఎల్బీ నగర్లో కూడా అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేశాము. అలానే కోకాపేట్లో కూడా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్ చేశాము. ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే మీద లార్జెస్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఇస్ అ 500 acre ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్. దీని పేరు గ్రీన్రిచ్ హైలాండ్స్. ఈ గ్రీన్రిచ్ హైలాండ్స్ అనే ప్రాజెక్ట్ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మోడల్లో మనం ప్లాన్ చేస్తున్నాము. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే 4 different areas of life. సో లివ్, వర్క్, ప్లే, లెర్న్. ఈ 4 different ఆస్పెక్ట్స్కి కావాల్సిన ఫీచర్స్ అండ్ అమ్యూనిటీస్ని మనము కస్టమర్స్ ముందు ఒకటే సెక్యూర్ అండ్ సేఫ్ కాంపౌండ్ లోపల డెలివర్ చేయడానికి ఇది మన ప్రపోజల్. సో లివ్ వచ్చేసి మనము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ కస్టమర్స్కి అవైల్ చేస్తాము. ప్లాట్ సైజెస్ 300 నుంచి 3000 square yards దాకా ప్రొవైడ్ చేస్తున్నాము. 4 different విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి హైలాండ్స్ లోపల. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హ్యాబిటాట్ విల్లాస్ 200 and 250 square yard విల్లాస్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆరుణ్య విల్లాస్ విచ్ ఇస్ 400 to 500 square yards. థర్డ్ ప్రాజెక్ట్ మేము చేస్తుంది కీర్తి బిల్డర్స్తో జాయింట్ డెవలప్మెంట్, దట్ ఈస్ గోయింగ్ టు బి 600 to 1000 square yards. అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్రిచ్ సిగ్నేచర్ విల్లాస్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ½ acre plots. ఈచ్ విల్లా ఇస్ గోయింగ్ టు బి ½ acre plot. మన హైదరాబాద్ మార్కెట్ లాస్ట్ 10 years నుంచి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు ఈ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా మన వెస్ట్ సైడ్ గ్రోత్ కనిపిస్తుంది మీకు. కోకాపేట్, మోకిలా, కొల్లూరు, ఆల్ ద వే అప్ టు శంకర్పల్లి, అలానే మన ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ ఏరియాస్. సో ఈ కంప్లీట్ వెస్ట్ సైడ్ మనకి హై గ్రోత్ కనిపిస్తుంది. దీనికి కారణం 2 reasons. మన ప్రీవియస్ గవర్నమెంట్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది ఈ ఏరియాలో, ఇన్ సెన్స్ ఆఫ్ నియోపోలిస్ ఎస్ఈజీ కానీ, లేకుంటే మన 200 feet వైడ్ రోడ్స్ కానీ. లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్ టు ప్రమోట్ టెక్నాలజీ సెక్టర్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. దీనివల్ల మనకి ఏమైందంటే చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ వచ్చి మన సిటీలో ఇన్వెస్ట్ చేశాయి. వాటిని చూసి జాబ్ గ్రోత్ చాలా పెరిగింది. ఈ ఐటీ ఎంప్లాయీస్కి కావాల్సిన అమ్యూనిటీస్, కావాల్సిన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా అక్కడ గ్రోత్ మనకి కనిపిస్తుంది. ఇది మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 to 10 years ఏమవుతుంది అంటే, ఇప్పుడు అన్ని హై రైజెస్ ఒకే దగ్గర ఉండేసరికి అది చాలా హై డెన్సిటీ సెక్టర్ అయిపోతుంది. సో ఎవ్రీ అపార్ట్మెంట్ 50-60 floors ఉంటుంది. సో ఆ 200 feet రోడ్ ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మనకి లాంగ్ రన్లో అక్కడ కూడా డెన్సిటీ పెరిగిపోయి ట్రాఫిక్, ఎయిర్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది. సో ఇప్పుడు మా మార్కెట్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, కస్టమర్స్ ఆర్ డిజైరింగ్ అ మోర్ హెల్దీ లైఫ్ స్టైల్, మోర్ ఓపెన్ అండ్ పొల్యూషన్ ఫ్రీ లైఫ్ స్టైల్. అది మనకి వెస్ట్లో దొరకడం ఇప్పుడు చాలా కష్టమైపోద్ది, ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూస్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అక్కడ మనం ఒక హై రైజ్ కడితే కానీ మనకి యాజ్ అ డెవలపర్ మనకి అక్కడ ప్రాఫిట్స్ కనిపించవు. అండ్ 111 జియో ల్యాండ్స్ కూడా కంప్లీట్లీ లాక్డ్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి డెవలప్మెంట్స్ కనిపించదు. అందుకే నెక్స్ట్ అవైలబుల్ గ్రోత్ సెక్టర్ ఎక్కడొస్తుందంటే మనకి సౌత్ సైడ్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్టే. బిట్వీన్ ఎగ్జిట్ నెంబర్ 14 అండ్ ఎగ్జిట్ నెంబర్ 16 మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అండ్ మన తుక్కుగూడ ఎగ్జిట్. అలానే ఇంకొంచెం ఫర్దర్ ఈస్ట్ వెళ్తే మన రావిరియాల్ ఎగ్జిట్, ఆదిబట్ల ఎగ్జిట్ అండ్ సాగర్ రోడ్ ఎగ్జిట్. ఈ ఎగ్జిట్స్ చుట్టూ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా గవర్నమెంట్ ఎస్ఈసీస్ ఇప్పుడు ఇక్కడ డిప్లాయ్ అయ్యాయి. బట్ అన్లైక్ ద వెస్ట్ వేర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ హార్డ్వేర్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మీరు చూసే ఉంటారు, మన ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గర ప్రీవియస్ గవర్నమెంట్ ఫ్యాబ్ సిటీ అనౌన్స్ చేస్తుండే. ఫ్యాబ్ సిటీ ఈస్ ఆల్రెడీ ఆపరేషనల్. ఇక్కడ మనము నేషన్ వైడ్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లయింగ్ చేస్తున్నాము. అలానే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. అక్కడ 10,000 jobs క్రియేట్ అవ్వబోతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు మేక్ యాక్సెసరీస్ ఫర్ యాపిల్ డివైజెస్. దాని వెనకాల కేన్స్ హార్డ్వేర్ అని మన మైక్రోచిప్ ఫ్యాబ్రికేషన్ రాబోతుంది. ఇంకా మన తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి మనం శ్రీశైలం రోడ్ మీద ఫర్దర్ సౌత్ వస్తే టువర్డ్స్ మహేశ్వరం, అక్కడ మనకి ఆల్రెడీ ప్లాస్టిక్ పార్క్ ఎస్టాబ్లిష్ అయింది, వేర్ ఆల్ ది ప్లాస్టిక్ రిలేటెడ్ కంపెనీస్కి ఒక ఎస్ఈజీ క్రియేట్ చేశారు. అలానే ఎలక్ట్రానిక్ సిటీ అని మహేశ్వరం దగ్గర ఉంది. అండ్ ఆల్సో మన తుక్కుగూడకి నార్త్ సైడ్ కూడా టువర్డ్స్ ఆదిబట్ల కూడా ఇంకొక సెకండ్ ఎలక్ట్రానిక్ సిటీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ హార్డ్వేర్ రిలేటెడ్ జాబ్స్ ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాయి ఫ్యూచర్లో. నెక్స్ట్ 5 yearsలో మీరు చూస్తే లాట్స్ ఆఫ్ హార్డ్వేర్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ గోయింగ్ టు కమ్ టు ద సౌత్. మరి వీళ్ళకి కూడా సర్వీసెస్ కావాలి కదా, వీళ్ళకి కూడా ప్లాట్స్ కావాలి, విల్లాస్ కావాలి, అపార్ట్మెంట్స్ కావాలి. అలానే వాళ్ళకి షాపింగ్ చేయడానికి మాల్స్ కావాల్సి వస్తుంది, ఎంజాయ్మెంట్ కోసం థియేటర్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ముందే మా హైలాండ్స్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ మనము మీరు చెప్పినట్టు ప్లాట్స్ చేస్తున్నాము, విల్లాస్ చేస్తున్నాము, లాంగ్ టర్మ్లో అపార్ట్మెంట్స్ చేసే ప్రొవిజన్ కూడా మనం పెట్టాము. ఇది కాకుండా మనకి ఆ గ్రీన్రిచ్ హైలాండ్స్ కాకుండా మీరు ఆ సౌత్ రోడ్ మీద ఎక్స్ప్లోర్ చేస్తే
అక్కడ చాలా పెద్ద కంపెనీస్ లైక్ నార్త్ స్టార్ వాళ్ళు శాంక్చురీ విల్లా ప్రాజెక్ట్ పెట్టారు. మన డిఎస్ఆర్ శ్రీ శ్రీనివాస వాళ్ళు కూడా ఒక గ్రీన్ సిటీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అలానే మోర్ టువర్డ్స్ ద ఫార్మా సిటీ మన అర్బన్ రైస్ శిల్ప బొటానికా 300 acre ప్లాటింగ్ ఉంది. So there's a lot of new residential plotting and residential villas that are going to come up to cater to this hardware zone. And not only that, because airport is 15 minutes away, it is going to be very easy for somebody to actually live here and then also get to their work and get to other cities from here. Connectivity అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇంకొక విషయము మన గవర్నమెంట్ డిక్లేర్ చేసినట్టు phase 2 ఆఫ్ మెట్రో ఏదైతే రాబోతుందో అది శంషాబాద్ దగ్గర ఇప్పుడు ప్లాన్ ఫైనలైజ్ అయిపోయింది. సో శంషాబాద్ దాకా మెట్రో వచ్చింది. నెక్స్ట్ phase 3 మన ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది యాక్చువల్లీ మహేశ్వరం అండ్ కందుకూరు కూడా కవర్ చేయడానికి. సో వీ హోప్ దట్ ఈవెన్ విత్ దిస్ గవర్నమెంట్ దట్ phase 3 విల్ కంటిన్యూ ఆన్ ఆఫ్టర్ phase 2 ఇస్ డన్. ఇప్పుడు ఈ కనెక్టివిటీతో పాటు మనకి శ్రీశైలం హైవే కూడా ఇప్పుడు 200 feet మాస్టర్ ప్లాన్లో మీరు చూసే ఉంటారు. శ్రీశైలం హైవే ఇస్ గోయింగ్ టు బి 200 feet వైడ్ రోడ్. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి 6 lanes ఆన్ మోర్. దీనివల్ల మీరు ఒకసారి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 నుంచి మీరు దిగితే శ్రీశైలం హైవే మీద మీరు చాలా ఫాస్ట్గా ఎక్కడికన్నా కమ్యూట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు శ్రీశైలం హైవే అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇంకా కూడా ఓపెన్ ప్లాట్స్ అండ్ ల్యాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సేల్. నా ఒపీనియన్లో దిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ శ్రీశైలం హైవే బికాస్ నేను అన్నట్టు కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ జాబ్ గ్రోత్ రాబోతుంది. సో ఇక్కడ మనం కానీ ఇప్పుడు ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు అది రెసిడెన్షియల్ యూస్కి కానీ కమర్షియల్ యూస్కి కానీ దాని అవసరం ఉంటుంది అండ్ దేర్ఫోర్ దాని ల్యాండ్ వాల్యూ చాలా అప్రిషియేట్ అవుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము దెర్ ఇస్ అ డైవర్స్ సెట్ ఆఫ్ ల్యాండ్ ప్రైసెస్ అవైలబుల్ ఆన్ ద శ్రీశైలం హైవే. కొంచెం ఫర్దర్ వెళ్తే మీరు 15,000 to 20,000 per square yard మీరు ల్యాండ్ తీసుకోవచ్చు. ఆర్ మన శ్రీశైలం హైవే ఫేసింగే మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మ్యాక్ ఆర్ నియర్ రామ్కీ డిస్కవరీ సిటీ ఆర్ ఈవెన్ ఇన్ ఆర్ గ్రీన్ రిచ్ హైలాండ్స్ యూ విల్ ఫైండ్ ప్రైసింగ్ ఇస్ ఆల్రెడీ గాన్ అప్ టు అరౌండ్ 40,000 to 45,000. ఇప్పుడు ఇది కొంతమందికి హై ప్రైస్ లాగా అనిపిస్తుంది. బట్ మీరు ఒకసారి ఆలోచిస్తే మన వెస్ట్ ల్యాండ్స్తో కంపేర్ చేసుకుంటే ద సీలింగ్ ఫర్ దిస్ ద ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఇస్ యాక్చువల్లీ వెరీ హై. సో డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ డిపెండింగ్ ఆన్ హౌ లాంగ్ యూ వాంట్ టు వెయిట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టు అప్రిషియేట్ మీరు కొంచెం ఫర్దర్ క్లోజర్ టు కందుకూరు మీరు ఓపెన్ ల్యాండ్స్ తీసుకోవచ్చు ఇప్పుడే అండ్ యూ కెన్ వెయిట్ ఫర్ 5 years ఫర్ దట్ టు అప్రిషియేట్ ఆర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అ ప్లాటింగ్ ప్రాజెక్ట్ where the prices are slightly more around 40,000 to 50,000 rupees per square yard. బట్ ఖచ్చితంగా అది మనకి ఒక 2-3 yearsలో 70,000-75,000 టచ్ అవ్వబోతుంది. సో కమింగ్ టు ప్రైసింగ్ ఆన్ ద శ్రీశైలం హైవే నేను అన్నట్టు మనకి మీరు కొంచెం ఫర్దర్ క్లోజర్ టు మనం కందుకూరు దాకా వెళ్తే యూ విల్ ఫైండ్ దట్ ప్రైసింగ్ ఇస్ క్లోజర్ టు 15,000 to 20,000 rupees per square yard in a plotting project. And if you come to a more premium project like ours, which has more amenities and along with open plots, we are offering far more amenities, you'll find pricing is closer to 40,000 to 50,000 rupees a square yard. ఇప్పుడు మనము దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? యూ వాంట్ టు బై ఓపెన్ ల్యాండ్, యూ వాంట్ టు బై డెవలప్డ్ ప్లాట్స్ ఆర్ యూ వాంట్ టు బై విల్లాస్? చూడండి ఇదంతా ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మీరు ఇప్పుడు మీ బడ్జెట్ ఎంత అండ్ మీ హోల్డింగ్ కెపాసిటీ ఎంత. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ల్యాండ్స్ తీసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది అండ్ దాని అప్రిషియేషన్ అవ్వడం అనేది ఇట్ టేక్స్ మోర్ హార్డ్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దాని తర్వాత మీరు ఒకవేళ ఒక ప్లాటెడ్ ప్రాజెక్ట్ లోపల మీరు ప్లాట్స్ తీసుకుంటే సేఫ్టీ అనేది ద డెవలపర్ ఇస్ గ్యారంటీయింగ్. దే ఆర్ గ్యారంటీయింగ్ దట్ ద ల్యాండ్ ఇస్ ఫ్రీ ఆఫ్ ఎనీ లిటిగేషన్ and they're ensuring that nobody can take over your land or claim it as their own, and also they're going to maintain that land for you. So your investment is more in a liquid state compared to raw land or open land outside, right? దానికి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేది మనకి విల్లాస్లో కూడా మీకు అప్రిషియేషన్ అనేది కనిపిస్తుంది. బట్ ఆ అప్రిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్లీ అండర్లయింగ్ ల్యాండ్ ఏదైతే వాల్యూ అప్రిషియేట్ అవుతుందో దాన్ని బట్టే మనకి విల్లా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. ది అమౌంట్ ఆఫ్ మనీ యూ ఆర్ స్పెండింగ్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద విల్లా అది అప్రిషియేట్ అవ్వట్లేదు. దాని అండర్లయింగ్ యాసెట్ ఏదైతే ల్యాండ్ ఉందో అదే మనకు అప్రిషియేట్ అవుతుంది. సో విల్లా తీసుకునేది యాక్చువల్లీ ఓన్లీ 2 sorts of investors అండి. ఈదర్ సంబడీ హూ వాంట్స్ టు హ్యావ్ మోర్ లిక్విడిటీ దెన్ ఓపెన్ ప్లాట్ ఆర్ somebody who wants a rental income from renting out the villa. ఒకవేళ మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ కన్సిడర్ అ విల్లా ప్రాజెక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ థర్డ్ థింగ్ ఇస్ మీకు యాక్చువల్లీ ఉండాలి అక్కడ, యూ వాంట్ అ హౌస్ టు స్టే ఇన్, దెన్ డెఫినెట్లీ అ విల్లా ఇస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. దానిపైన మనము ఆప్షన్స్ చూసేది మనకి అపార్ట్మెంట్స్ అండి. అపార్ట్మెంట్స్ అనేది ఇప్పుడు శ్రీశైలం హైవే మీద ఇంకా మనం అంతా చూడట్లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది. ఇప్పుడు డెవలపర్స్ దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్. ఒకసారి మనకి ఎక్కువ డిమాండ్ చూసేసి ఒకసారి మనకి బేస్ ల్యాండ్ రేట్స్ పెరుగుతూ పోతే ఖచ్చితంగా దీని తర్వాత మనము లో రైజ్ అపార్ట్మెంట్స్ చూస్తాము. దాని తర్వాత మనం వెస్ట్లో చూసినట్టు హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఈవెన్చువలీ వస్తాయి. బట్ దట్ ఈస్ అ లాంగ్ టైమ్ అవే.
సో ఇప్పటికి నా సజెషన్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ యువర్ టైమ్ లైన్ అండ్ డిపెండింగ్ ఆన్ ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు యూ కెన్ విజిట్ యువర్ ల్యాండ్ రెగ్యులర్లీ యూ కెన్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ సేఫ్ దెన్ యూ కెన్ కన్సిడర్ ఓపెన్ ల్యాండ్స్ closer towards Kandukur. Or if you just want a safe land investment, you can consider open plots such as Greenridge Highlands. ఇది కాకుండా మనకి చాలా ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తాయి శ్రీశైలం హైవే మీద. I would encourage you all to go and explore the highway. And third thing is, if you want rental income or if you want more liquidity than an open plot, you can definitely consider villa projects. There are a lot of villa projects coming up on the Srisalam highway andi. మనకి లాస్ట్ 10 yearsలో ఆల్రెడీ రామ్కి డిస్కవరీ సిటీ అండ్ బీటీఆర్ మ్యాక్ విల్లాస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. పీపుల్ ఆర్ లివింగ్ దేర్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. So it is not like a weekend house or it is not like a getaway house. It is a daily house where you can stay there and then you can work in the city. మనకి కమ్యూట్ అనేది మనకు అనుకుంటుండొచ్చు శ్రీశైలం హైవే అంటే అరే ఒక గంటన్నర పడుతుందేమో, అంత దూరంలో మనము విల్లాలో ఉండి సిటీలో కూడా పనిచేయొచ్చు అని. బట్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, మీరు అక్కడి నుంచి మీరే టైం చేసుకోండి. ఖచ్చితంగా విత్ ఇన్ 35 to 40 minutes యు ఆర్ ఇన్సైడ్ గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో అండ్ బికాస్ దెర్ ఇస్ నో ట్రాఫిక్, మీకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా కూడా ట్రాఫిక్ లేదు, అవుటర్ రింగ్ రోడ్ మీద మీరు హై స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ది అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యూ టేక్ టు యాక్చువల్లీ కమ్యూట్ is very reasonable. In fact, I would argue that it is faster to live on Srisalam highway and work in Gachibowli than living in Banjara Hills, Jubilee Hills, or living in Kondapur or Tellapur or Kokapet and going to Gachibowli. Meeku time distance, మీ time travel అనేది సేమ్ పడుతుంది మీకు.